విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. దక్షిణ కోస్తా రైల్వే ఏర్పడిన తర్వాత రైల్వే జోన్ ప్రధాన కేంద్రంగా విశాఖ డివిజన్ కేంద్రంగా విశాఖ రైల్వే స్టేషన్ ఉంది. విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రైల్వే శాఖ 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. దీని ద్వారా ప్రస్తుతం 8గా ఉన్న ప్లాట్ఫామ్ల సంఖ్య 14కు పెరగనుంది. ఢిల్లీలో 16 ప్లాట్ఫామ్లు ఉంటే విశాఖలో 14 ప్లాట్ఫామ్ల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రమైంది. అలాగే విశాఖపట్నం డివిజన్ కూడా ప్రధానమైనటువంటి కేంద్ర ప్రాంతం. అందువల్లే విశాఖపట్నంలో ఇప్పుడు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని ముఖ్యంగా దక్షిణ కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఈ అంశాలన్నీ కూడా దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ప్రకటించారు. ముఖ్యంగా విశాఖపట్నం రానున్న రోజుల్లో మరింత ప్రయాణికులు సంఖ్య పెరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ రైల్వే ప్రయాణికులకి సౌకర్యాలు పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో సగటున రోజుకి 110 నుంచి 150 రైళ్లు దాకా వస్తున్నాయి. రోజు కూడా 80,000 నుంచి సుమారుగా 90,000 మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యమైన సమయాల్లో ఈ సంఖ్య 1,00,000 వరకు చేరుతోంది. రైళ్ల సంఖ్య కూడా 150 పైన ఎక్కువ రైలు వెళ్ళేటువంటి పరిస్థితి విశాఖపట్నం స్టేషన్ నుంచి జరుగుతోంది. వీటిలో సుమారు 55 నుంచి 60 రైళ్లు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచే ప్రారంభమై దేశంలోని నలుమూలలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విశాఖపట్నం నుంచి 4 వందే భారత్ రైళ్లు విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే చాలా రైళ్లు సంఖ్య పెంచేటువంటి అవకాశం ఉంది. అందుకే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కేవలం 8 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అందువల్లే విశాఖపట్నానికి వచ్చేటువంటి రైళ్లు ఔటర్లో సుమారుగా 10 నుంచి 15 నిమిషాలు వేచి ఉండే పరిస్థితి. ఇటువంటి సమస్యకు చెక్కి పెట్టేటువంటి ఉద్దేశంలో రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సుమారుగా 299 కోట్ల రూపాయలతోటి విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. నా వెనక కనిపిస్తుందంతా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది రైల్వే స్టేషన్, ఇప్పుడున్న రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్న ప్రాంతం. మొత్తం 8 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మరో 6 ప్లాట్ఫామ్లు పెరుగుతున్నాయి. మరో 6 లైన్లు పెంచుతున్నారు. అంటే 14 ప్లాట్ఫామ్లు విశాఖపట్నంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 16 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. విశాఖపట్నంలో 14 ప్లాట్ఫామ్లకి పెరిగేటువంటి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఇది దక్షిణ కోస్తా రైల్వేకి ప్రధాన కేంద్రం ఇది. అలాగే విశాఖ డివిజన్కి విశాఖపట్నమే ప్రధాన కేంద్రం. చాలా రైళ్లు ఇక్కడి నుంచి ప్రారంభించి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. అందువల్లే రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టింది. ఇప్పటికే జ్ఞానాపురం వైపు, అంటే రైల్వే స్టేషన్లో ఒకవైపు రైల్వే స్టేషన్ ముందు భాగం అయితే రెండోది జ్ఞానాపురం వైపు ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. టెండర్లు పిలిచారు. టెండర్ నుంచి గుత్తేదారులు ఇప్పటికే పనులు ప్రారంభించి చాలా శరవేగంగా పనులు అవుతున్నాయి. త్వరలోనే ఈ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని పనులు పూర్తయినట్టయితే 14 ప్లాట్ఫామ్లతోటి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రయాణికులకి స్వాగతం పలుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ చాలా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి పర్యాటకంగాను, పారిశ్రామికంగాను, వ్యాపార పరంగాను, విద్యాపరంగాను విశాఖపట్నం అభివృద్ధి అవుతోంది. కాబట్టి వారందరూ కూడా రైల్వే ప్రయాణికుల పరంగా రైల్వే పరమైనటువంటి సేవలను పొందేటువంటి వారు. ఈ సేవలు మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశంతోనే దక్షిణ కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. సందీప్ మాథుర్ కూడా దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీద వారు దక్షిణ కోస్తా రైల్వే సంబంధించినటువంటి ఆవిర్భావం అయిన తర్వాత ప్రధానంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధి మీదే ప్రత్యేక చర్చ జరిగింది. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం దక్షిణ కోస్తా రైల్వేలో 1.25 లక్షల కోట్ల అభివృద్ధి జరుగుతుంటే అందులో సుమారుగా 299 కోట్ల రూపాయలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధికి, విస్తరణకు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీద నిర్దేశించారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అందుకు తగ్గట్టుగానే సౌకర్యాలు పెంచాలనే ఉద్దేశంతో ఒకటి రైల్వే ప్లాట్ఫామ్లు పెంచుతారు, అలాగే రైల్వే లైన్ల సంఖ్య పెంచుతున్నారు,
మరోవైపు సాంకేతికతను కూడా పెంచుతున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి రైళ్లు బయట అవుటర్లో ఎక్కువసేపు నిలిచి ఉండే పరిస్థితి లేకుండా వాటిని ఇంకా మరింత త్వరితగతంగా వచ్చే విధంగా సాంకేతికతను పెంచుతున్నారు. అలాగే రైల్వే స్టేషన్లో ఉండేటువంటి ప్రయాణ సౌకర్యాలు పెంచుతున్నారు. ఎస్కలేటర్లు కావచ్చు, అలాగే వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ఇతర సౌకర్యాలన్నీ కూడా ప్రయాణికులు కల్పించే విధంగా ఈ అభివృద్ధి జరుగుతోంది. అభివృద్ధి పనులు కూడా చాలా శరవేగంగా సాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన జ్ఞానాపురం వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ముందు జ్ఞానాపురం వైపు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. తదుపరి ముందు ఉన్నటువంటి అంటే ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముందు ఉన్నటువంటి 1వ ప్లాట్ఫామ్ వైపున తదుపరి పనులను మొదలు పెడతారు. ప్రస్తుతం అయితే జ్ఞానాపురం వైపు అందుకు సంబంధించినటువంటి కాంక్రీట్ పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒక 18 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేయనటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని కూడా నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా అధికారులు సమీక్షిస్తున్నారు. అన్నీ పూర్తయినట్టయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో 14 ప్లాట్ఫామ్లతోటి రైల్వే ప్రయాణికులకు స్వాగతం పలుకుతుంది. ఇప్పటికే మరిన్ని రైల్వే సర్వీసులు త్వరలోనే బెంగళూరుకి వందే భారత్ రైలు రానుంది. అలాగే విశాఖపట్నం నుంచి వారణాసికని, విశాఖపట్నం నుంచి చెన్నైకని ఇతర సర్వీసులు కూడా కొత్త రైళ్లు కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఇప్పుడు 55 రైళ్లు విశాఖపట్నం నుంచే ప్రారంభమయ్యి ఇతర ప్రాంతాలు వెళుతున్నాయి. రానున్న రోజుల్లో మరొక 20 రైళ్లు విశాఖపట్నం నుంచే ప్రారంభించి ఇతర ప్రాంతాలు వెళ్లే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే రైల్వే బోర్డుకి కొన్ని ప్రతిపాదనలు కూడా విశాఖపట్నం ఉన్నటువంటి రైల్వే అధికారులు పంపించారు. దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథుర్ కూడా దీనిపై సమీక్ష జరిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ని మరింత విస్తృతపరిచే విధంగా, విశాఖపట్నం నుంచి రైలు పెంచే విధంగా కూడా అభివృద్ధి చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే జ్ఞానాపురం వైపు ప్లాట్ఫామ్లు పెంపు చేసే విధంగా మరొక 6 ప్లాట్ఫామ్లు పెరిగే విధంగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.